బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు మన వీడియో వచ్చి యూకే రావచ్చా రావద్దా, వస్తే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, రూల్స్ చేంజ్ అయినాయి. సో అందరూ అక్క ఏంటి సిచ్యువేషన్ ఏంటి అని అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. యూకే రావచ్చా రావద్దా కొంచెంసేపు పక్కకు పెడదాం దాని గురించి. బట్ యూకే వస్తే సిచ్యువేషన్స్ ఏంటని నేను చెప్తాను. రావాలా వద్దా అనేది మీరు డిసైడ్ అవ్వండి, ఓకేనా? యాజ్ పర్ స్టూడెంట్, నువ్వు స్టూడెంట్గా రావచ్చు యూనివర్సిటీ, ఓకే, స్టడీ ఫినిష్ చేసుకుంటావు. యాజ్ పర్ న్యూ రూల్, పిఎస్డబ్ల్యూ ఆఫ్టర్ ఫినిషింగ్ స్టడీ 18 months, బిఫోర్ 24 months, లైక్ 2 years ఉండేది మనకి, ఇప్పుడు 18 months చేశారు. అక్కడ గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అయింది. నెక్స్ట్ అబౌట్ జాబ్స్, పార్ట్ టైం జాబ్స్. సో మోస్ట్లీ రిఫరెన్స్ ఎక్కడున్నా సరే రిఫరెన్స్ అండి. ఇన్ కేస్ ఎవరూ లేకుండా తెలియని వాళ్ళు అట్లా వచ్చారే అనుకోండి, పార్ట్ టైం జాబ్స్ అనేది చాలా కష్టంగా ఉంది దొరకటం కూడా ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో. బట్ వన్స్ దొరికింది అండ్ అయితే మీ లక్ చాలా బాగున్నట్లే, మీరు చేసుకుంటూ మూవ్ ఆన్ అవ్వచ్చు. బట్ లేదు అంటే చాలామంది చాలా సఫర్ అవుతున్నారండి. పార్ట్ టైం జాబ్ గురించి కూడా అడుగుతున్నారు, అక్క పార్ట్ టైం జాబ్స్ ఏమైనా ఉంటే చూడరా, ఇట్లా డిఫరెంట్ గ్రూప్స్లో నుంచి. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే మార్కెట్ చాలా డౌన్ ఉంది. యాజ్ ఎ పార్ట్ టైం జాబ్స్ కానీ ఫుల్ టైం జాబ్స్ కానీ ఏదైనా సరే ప్రెసెంట్ ఇక్కడ స్టూడెంట్స్ ఓవర్ఫ్లో అయ్యారు దానివల్ల. ఇంకా రెంట్స్ అన్నీ హై రేంజ్లో ఉన్నాయండి. నేను వచ్చినప్పటికి ఇప్పటికి కంపేర్ చేస్తే మై గాడ్, బ్యాక్ తిరిగి చూస్తే ఏంటి అనిపిస్తుంది. ఇంకా పోతే ఆఫ్టర్ ఇన్కేస్ ఉన్న వాళ్ళకి కూడా పిఎస్డబ్ల్యూ తర్వాత కూడా వీసా, స్పాన్సర్షిప్ వీసా అనేది ఇంకో నెక్స్ట్ ఇంపార్టెంట్ రోల్ టు స్టే లాంగ్ హియర్. ప్రజెంట్ ఉన్న రూల్ ఏంటంటే, ప్రజెంట్ ఎవరైతే వీసా తీసుకోబోతున్నారో వాళ్ళకి 10 years ఐఎల్ఆర్. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి 5 years అంటున్నారు, నాట్ డిసైడెడ్ అంటున్నారు, అది పక్కకు పెడితే. బట్ ఎవరైతే న్యూగా తీసుకునే వాళ్ళకైతే కన్ఫర్మ్ 10 years ఫర్ ఐఎల్ఆర్. ఇంకా వీసా మీరు మనీ ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తే మేబీ 30 lakhs 35 lakhs, చెప్పలేమండి వీసాకి ఎంత ఛార్జ్ చేస్తున్నారో కూడా. సో మీరు డిసైడ్ అవ్వండి, ఈ సిచ్యువేషన్స్లో మీరు బేర్ చేయగలుగుతారా రావటం. వచ్చినాక ఎలాంటి హార్డ్ సిచ్యువేషన్స్ అయినా వీ కెన్ ఫేస్ ఇట్ అనుకుంటే మీరు రావచ్చు. లేదు అట్లా ఇట్లా అనుకున్నాను అనుకోండి, దయచేసి మీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనీ మాత్రం వేస్ట్ చేయకండి. రియల్లీ నా సజెషన్ అనుకోండి, అడ్వైజ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. బట్ ప్లీజ్ డోంట్ వేస్ట్ మనీ విచ్ డస్ నాట్ బిలాంగ్